హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న సారీ టైం అయితే కుదరక వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనమాట. క్యాన్సర్ వన్ టైప్ కాదు, ఇట్ ఈస్ లైక్ ఏ ట్యూమర్ అనమాట. లైక్ చిన్న మనకి గడ్డల్లాగా ఉంటుంది. అది మనము ఒక థర్డ్ స్టేజ్ దాకా వెళ్ళేదాకా గుర్తయిపోతే పట్టలేము. దానికి పెయిన్ ఉండదు కొన్ని అయితే. అలా చాలా ఉంటాయి అన్నమాట. క్యాన్సర్లో లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లేడీస్లో, అండ్ లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఇది బాయ్స్లో గర్ల్స్లో ఇద్దరిలో వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, దీన్నే బ్రెయిన్ ట్యూమరు సపరేట్ అంటారు అనుకుంటాం ఐ థింక్. ఇట్లా రకరకాల క్యాన్సర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. బ్లడ్ క్యాన్సర్ చాలా డేంజర్, అది కనుక ఉంటే చాలా రక్తంగా చచ్చిపోతారు. ఇట్లా చాలా రకాల క్యాన్సర్స్ అయితే ఉన్నాయి అన్నమాట మనకి. సో ఆ క్యాన్సర్స్ మీద అవేర్నెస్ ఇచ్చే డే అనమాట ఈరోజు, నేషనల్ పరంగా, ఓన్లీ ఇండియా వైడ్, ఇంటర్నేషనల్ అయితే కాదు ఈరోజు. అండ్ ఈ క్యాన్సర్ గురించి మీకు ఇంకేం తెలుసో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ క్యాన్సర్ గురించితో చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ఈ మధ్య హెల్త్ చెకప్స్, బాడీ చెకప్స్ ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇంకా కొంతమంది కొంచెం పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇచ్చి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయితే ఇప్పించండి. ఒకవేళ ఫస్ట్లోనే మనం కనుక ఈ క్యాన్సర్ని ఎదుర్కోగలిగితే చాలా వరకు క్యాన్సర్ మరణాలు తగ్గుతాయి అన్నమాట. బోన్ క్యాన్సర్ ఇంకా చాలా డేంజర్ అనమాట. అసలు అదైతే ఇంకా చనిపోతారు అన్నప్పుడు కూడా అది అసలు ఎఫెక్ట్ చూపించదు. అలాంటి క్యాన్సర్ చాలా ఉన్నాయి ఇలా అనమాట. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ కావచ్చు హైదరాబాద్లో, లేదంటే రకరకాల క్యాన్సర్ ఆసుపత్రి, ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల పెద్ద పెద్ద నేషనల్ హాస్పిటల్స్లో క్యాన్సర్కి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ అది థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వచ్చాక ఏంటంటే మన చేతిలో ఉండదన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అయితే దాదాపు చేయొచ్చు. సో అందుకని బాడీ చెకప్స్, హెల్త్ చెకప్స్ అయితే చేయించుకుంటానండి ఎవ్రీ ఇయర్. యువరాజ్ సింగ్ ఎట్లా అనమాట, క్యాన్సర్తో పోరాడి గెలిచాడు. సో క్యాన్సర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలు కాపాడకుండా అవగాహనతో ఉండండి. అండ్ పక్కన వాళ్ళకి అవగాహన చెప్పండి. మనకి ఎందుకు పక్కన వాళ్ళు అనుకోమాకండి, అది మీ దగ్గర కూడా రావచ్చు. సో ఇదనమాట. ఒకరికి హెల్ప్ చేయడంలో తప్పేం లేదు, ఒకరికి అవగాహనలో తప్పేం లేదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.